అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో ప్రతిభ కనపరిచిన మహిళలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శాలువాలతో సత్కరించి అభినందించారు. మహిళలకు సమాజంలో అత్యంత గౌరవమైన స్థానం ఉందని, స్త్రీ లేనిదే సృష్టి లేదని ఎమ్మెల్యే కొనియాడారు. మీరు ఎంత తయారు చేస్తారు? ఇది ఎంత, ఎన్ని గ్రాములు? ఇది 250 గ్రామ్స్. ఎంత అమ్ముతారు ఇది? ఈరోజు కొత్తపేట నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రావులపాలెం కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ స్వాధీనమైనటువంటి మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. గత సంవత్సరం కొత్తపేట నియోజకవర్గ పరిధిలో 270 కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజీ, ఉన్నతి, అదేవిధంగా ఇతర రుణాలు ఈ మహిళా స్వాధీనమణులందరికీ అందివ్వడం చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది. మహిళలందరూ కూడా అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ముందడుగు వేయాలనే ఆలోచనలో భాగంగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు వర్ధరించి ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వరకు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క సహకారంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున జనాభాలో సగభాగంగా ఉన్న మహిళా శక్తి కూడా అభివృద్ధి చెందినప్పుడే, మహిళలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న ఆలోచనలో భాగంగా అనేక కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పేరిట అమలు చేస్తూ ఉంది. ఈరోజు కొత్తపేట నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రావులపాలెం కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో ఈనాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది.